యూస్ చేయాలి అంటే దాని యొక్క బేసిక్ బ్లాక్స్, దట్ ఈస్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి అంటే మనం 3 చెప్పుకుంటాం. సో ఫస్ట్ వన్ కాలమ్స్ అండ్ ద సెకండ్ వన్ రోస్ అండ్ ద థర్డ్ వన్ టేబుల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ అంటేనే మనం మెయిన్గా తీసుకునే మోడల్ రిలేషనల్ మోడల్. అంటే మనకు ఒక డేటాబేస్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అవి కమింగ్ సూన్ క్లాసెస్లో మనం చూస్తాం డిఫరెంట్ డేటా మోడల్స్. అయితే ప్రెజెంట్ మనం తీసుకునే రిలేషనల్ మోడల్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డేటాని కూడా ఎలా స్టోర్ చేస్తాము అంటే టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. So every database having that is tables. So each table is a collection of rows. So ప్రతి టేబుల్లో కూడా మనకి ఏముంటాయి జనరల్గా కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ప్రతి టేబుల్లో కూడా మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఇవే మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటాబేస్. సో అంటే ఫస్ట్ వన్ కాలమ్స్, దట్ ఈస్ కాలమ్స్. అలానే సెకండ్ వన్ రోస్, దట్ ఈస్ రోస్. థర్డ్ వన్ టేబుల్, దట్ ఈస్ కలెక్షన్. టేబుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అలానే ఇక్కడ మనం కాలమ్స్ని ఏం చేస్తాము అంటే ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3, ఫీల్డ్ 4, ఫీల్డ్ 5. సో అవర్ టేబుల్ హ్యావింగ్ టోటల్ 5 ఫీల్డ్స్. అలా మనం ఫీల్డ్స్ అని కూడా కాల్ చేయొచ్చు. నెక్స్ట్ రోస్, రోస్ అంటే ఇవి. సో రోస్ మీన్స్ for example this is 1 student, second student, third, 4 and 5. I am having 5 students. So first student ki sambandhinchina total information, for example this is student number, student name, marks, gender and address. So ila nen 5 informations తీసుకుంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్ దిస్ ఈస్ కాల్డ్ వన్ రికార్డ్. సో దట్ ఈస్ వన్ రో ఆర్ వన్ టపుల్. ఇలా 3 నేమ్స్తో మనం కాల్ చేస్తాం. దట్ ఈస్ టోటల్ వన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. అలానే సెకండ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, అలానే థర్డ్, అలానే 4, 5. నెక్స్ట్ ద టోటల్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, ద టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ సమ్ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ టేబుల్. సో ఇలా మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటాబేస్ అంటే మనకి కాలమ్స్, రోస్ అండ్ టేబుల్స్. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ యూస్ చేసాం అడ్వాంటేజెస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ అంటే డేటా ఇండిపెండెన్స్ అని చెప్పుకున్నాం. అంటే ఎక్కడ కూడా డేటా డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ ఎఫిషియన్స్ ఆఫ్ డేటా యాక్సెస్, మనం ఈజీగా డేటాని ఏం చేయొచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే డేటా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ, డేటాని మనం హ్యాపీగా కాంబినేషన్గా యూస్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఇంటిగ్రిటీ. అలానే మన డేటాబేస్కి మన డేటాకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ డేటా అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల, దట్ ఈస్ ఒక DBA అనేవాళ్ళు సమ్ ప్రివిలేజెస్తో ఉండటం వల్ల ఎవరికైతే వ్యూ అవ్వాల్సిన డేటా వాళ్ళకి మాత్రమే వ్యూ అవుతుంది. దట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్, దట్ ఈస్ డేటా హైడింగ్. అయితే ఇవన్నీ మనం అడ్వాంటేజెస్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ అప్లికేషన్స్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ డేటాబేస్? అప్లికేషన్స్ మీన్ మనం ఏ సిచ్యువేషన్స్లో డేటాబేస్ని యూజ్ చేస్తాము అంటే ద ఫస్ట్ వన్ బ్యాంకింగ్. సో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే బ్యాంకింగ్. మనం బ్యాంకింగ్ సెక్టార్లో డేటాబేస్ యూజ్ చేస్తాం బికాజ్ ఆల్ ట్రాన్సాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్తారు, మీ అకౌంట్ నెంబర్ చెప్తారు. అకౌంట్ నెంబర్ చెప్పగానే మీ అకౌంట్లో ఉన్న ఆల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ప్రెజెంట్ అమౌంట్, రీసెంట్గా మీరు విత్డ్రా చేసిన అమౌంట్, రీసెంట్గా క్రెడిట్ చేసిన అమౌంట్, సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు షో చేస్తుంది. దట్ ఈస్ మీ డేటాబేస్లో ఉన్న డీటెయిల్స్ అవి. అంటే బ్యాంకింగ్ సెక్టార్లో మనం మెయిన్గా డేటాబేస్ యూజ్ చేస్తాము. అలానే ఎయిర్లైన్స్. సో ఎయిర్లైన్స్ మీన్స్ మనకి డిఫరెంట్ రిజర్వేషన్ షెడ్యూల్స్ ఉంటాయి. అంటే వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి ఎయిర్లైన్స్ అయితే ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్స్ కోసం మనం ఎయిర్లైన్స్లో కూడా డేటాబేస్ యూజ్ చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ యూనివర్సిటీస్. ఆటోమేటిక్గా యూనివర్సిటీస్లో ఆల్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేస్తాము అంటే డేటాబేస్ చాలా లార్జ్ డేటాబేస్ యూజ్ చేస్తాం. బికాజ్ నాట్ ఓన్లీ వన్ పీరియడ్